హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరికైతే ఇండియన్ రైల్వేస్లోనూ ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళకు ఒక మంచి అవకాశం అయితే రావడం జరిగింది అనమాట. ఇండియన్ రైల్వేస్ మనకు నార్త్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి 10th క్లాస్ అర్హత, ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్ సంస్థ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ, ఎలాంటి కాంట్రాక్ట్ కానీ, ఎలాంటి అప్రెంటిస్ అయితే కాదు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ 48,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. వీడియోని చూస్తుండడం ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఆర్ఆర్బీ గ్రూప్ కానీ, రైల్వే కానిస్టేబుల్ అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మీకు 399కి విత్ 1 రూపాయి ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పిల్ల ఉంటుంది. మనకి నోటిఫికేషన్ మనకు June 30, 2026 అయితే రావడం జరిగింది అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి డిఫరెంట్ మీరు అప్లై చేసుకోండి. అండ్ ముందుగా ఇంపార్టెంట్ డేట్స్లో మనకు June 10th అయితే ఇచ్చాడు. కానీ మనకి యాక్చువల్గా ఏంటంటే మనకు నిన్న అప్డేట్ చేశారు. June 11th నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్స్ అనేది మనకు డేట్స్ అనేది చేంజ్ చేశారు. మనకు July 11th, 2026 ఈ రోజు నుంచి అది కూడా మన 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు August 10th, 2026 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు దీనికి. ముందుగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఈ విధంగా అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి లెవెల్ 1కి వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. లేదంటే కూడా ఐటీ చేసినా అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఈక్వలెంట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకటి లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసి కేవలం మనకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్ట్కి వచ్చేసి 12th ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ కానీ ఇచ్చాడు. కానీ ఇది కానీ చేయకపోయింటే కన్నా 10th పాటు ఐటీ చదివినటువంటి వాళ్ళు కూడా లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెవెల్ 2, లెవెల్ 3కి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్ చేయకుండా 10th ప్లస్ ఐటీ చేసిన వాళ్ళు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 4 పోస్ట్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ లేదా ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ కూడా మీకు వచ్చి ఉండాలి. మనకి స్టెనోగ్రఫీ టెస్ట్ 80 hours per minute మీకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ అయితే 40 minutes, హిందీ అయితే కన్నా 65 minutes. దీని గురించి మీకు పూర్తి తెలియాలంటే కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. అదేవిధంగా ఇక్కడ మనకు లెవెల్ 5 వేకెన్సీ కూడా ఉంటాయి కదా, దీనికి వచ్చేసి డిగ్రీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఆర్ ఈక్వలెంట్ కానీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా బీఎస్సీ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ లెవెల్ 5 పోస్ట్కి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా July 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 years ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదన్నమాట. కాబట్టి ఎవరికైతే బిలో 25 years ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అని మీకు మీ 10th మార్క్స్ మిమ్మల్ని ఏ విధంగా అవుతుందో అదే కౌంట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, మైనార్టీస్ వాళ్ళు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఈ 250 రూపీస్ కూడా మీరు సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా రీఫండ్ అయితే పడుతుంది. బట్ మీరు అటెండ్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ 500 రూపాయలు మీరు పేమెంట్ చేస్తే వాళ్ళకి ఎవరికైతే సెలక్షన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకు 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుంది. అప్పుడు మీకు 100 రూపాయలు మాత్రమే కట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ముందుకు వచ్చేసి మనకు అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆ విధంగా చూసుకుంటే ఇవి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నమాట ఈ నోటిఫికేషన్ అనేది. అంటే ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉంది కదా, ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కన్నా ఓవరాల్ మనకు 10 పోస్ట్ అయితే ఉన్నాయి.
అథ్లెటిక్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హాకీ, రెస్లింగ్ ఈ సంబంధిత విభాగాలు మీకు ఇక్కడ ఏదో ఒక విభాగం ఏదో ఒక పొజిషన్స్లో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇవి గ్రూప్ ఏ లెవెల్ 1 ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి కదా. ఇక్కడ మనకు కూడా ఏంటంటే 16 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అథ్లెటిక్, బాక్సింగ్, క్రికెట్, హాకీ, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఏదో ఒక విభాగాలు మీకు సంబంధించినటువంటి విభాగాలు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి వచ్చేసి 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, సైక్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ ఈ విభాగంలో మీకు ఏదో ఒక గేమ్స్లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట అక్కడ. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మేము దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. బట్ ఏంటంటే మీకు ముందుగా ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. గేమ్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం కూడా కోచ్ అబ్జర్వేషన్లో మీకు ట్రయల్స్ అయితే ఉంటాయి. వీటికి 40 మార్కులు అయితే ఉంటాయి అనమాట. అయితే దీనిలో మీకు 25 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, అంటే ఫిట్ అయినట్టు. 25 కంటే బిలో వచ్చినాయంటే కనుక మీరు వచ్చేసి డిస్క్వాలిఫై అయినట్టు. కాబట్టి ఎవరికైతే అంటే గేమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు స్కిల్ టెస్ట్ అనేది ముందుగా స్కిల్ టెస్ట్ అంటే గేమ్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ట్రయల్స్లో ఎవరైతే 25 మార్క్స్ అబోవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ని మార్కులు అయితే వేస్తారన్నమాట. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్ అండ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ అని ఈ విధంగా అయితే మీ ఇక్కడ మెడల్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. వాటికి మార్కులు అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఇట్లా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు 10 మార్కులు అయితే వస్తాయి. ఓవరాల్ మనకు సెలక్షన్స్కి 100 మార్కులకి అయితే సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్కులో మనకు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనకు రైల్వే డిపార్ట్మెంట్లోనూ జాబ్ అయితే ఇస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఏంటంటే ఏప్రిల్ 1, 2024 తర్వాత మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. ఏప్రిల్ 1, 2024 కంటే ముందు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది వచ్చేసి నాట్ ఎలిజిబుల్. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఏ విభాగంలో ఉండాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి కావాలంటే మీకు నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలంటే ఒలింపిక్స్ గేమ్స్లో సీనియర్ కేటగిరీలో మీరు సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదా మనకు రిప్రజెంటెడ్ కంట్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్: వరల్డ్ కప్, జూనియర్ లేదా యూత్ లేదా నెక్స్ట్ సీనియర్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, మనకు యూత్ ఒలింపిక్స్లో కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, హాకీ వీటిలోనే ఏదో ఒక దానిలో ఉండాలి. ఇట్లా మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అర్హులే. ఓవరాల్ మనకు 54 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదనమాట. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను. మీకు ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.